Hi, praise Lord. Are you a follower of Jesus? Are you really have a relationship with Jesus? అన్నది ఈరోజు ప్రశ్న. ఇస్కర్ యూదా గురించి అందరికీ తెలుసు కదండి. సో మీరేమనుకుంటున్నారు? ఆయన దేవుని యొక్క ఫాలోవరా, లేకపోతే దేవునితో సంబంధం కలిగినటువంటి వ్యక్తియా? దేవునితో సంబంధం కలిగినటువంటి వ్యక్తి లాగైతే నాకైతే కనబడట్లేదండి. హీ జస్ట్ అ ఫాలోవర్ ఆఫ్ జీసస్ అని అర్థమవుతుంది. ఎందుకు ఇట్లా అనంటే హీ వాజ్ దేర్. ఓకే, 3.5 సంవత్సరాలు దేవుడు ఏదైతే పరిచర్య చేశాడో హీ వాజ్ దేర్ విత్ హిమ్. దేవుడు చేసేటువంటి ప్రతి ఒక్క టైంలో ప్రతి ఒక్క అద్భుతాలు చూశాడు. దేవుడు చేసేటువంటి మిరాకిల్స్ చూశాడు, స్వస్థతలు చూశాడు. దేవుడు యొక్క ప్రేమ గురించి తను ఎక్కడెక్కడ దేవుడు ఎలాగా చేశాడు ఇదంతా కూడా చూశాడు. బట్ లాస్ట్లో ఏం చేశాడు? ఆయన యొక్క ఆ యొక్క దురాశతో తను ఏం చేశాడు? 30 వెండి నాణాలకు కూడా దేవుని అమ్మేస్తాడండి. ఓకే, బట్ ఒక క్వశ్చన్ ఇక్కడ ఒక చిన్న పాజ్ అయ్యి చూస్తున్నట్లయితే, వెన్ యూ లవ్ సమ్వన్, ఎప్పుడైతే నువ్వు ఎవరినైనా ఇష్టపడితే కనుక ఆర్ యూ రియలీ గోయింగ్ టు సెల్ దెమ్? వాళ్ళని ఎప్పుడైనా నువ్వు వదులుకోవాలని చూస్తావా, లేకపోతే ఎప్పుడైనా వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాలని చూస్తావా, లేకపోతే వదులుకోవాలని చూస్తావా? ఇఫ్ యు రియలీ నో సమ్వన్ అండ్ వాళ్ళు ఏంటి అనేటువంటి ఒక సంబంధం కనుక నీకు ఉన్నట్లయితే యూ విల్ ఆల్వేస్ ట్రై టు ప్రొటెక్ట్ దెమ్. ఓకే, ఇక్కడ ఇస్కర్ యూదాకు దేవునితో ఎటువంటి సంబంధం లేదు కాబట్టి, జస్ట్ అట్లా ఫాలోవర్ లాగా ఉన్నాడు కాబట్టి జస్ట్ సోల్డ్ జీసస్ లైక్ దట్. ఓకే, అదే పేతురుతో చూసుకున్నట్లయితే పేతురు జీవితంలో ఏమైందంటే, పేతురు కూడా చాలాసార్లు దేవుని తిరస్కరించాడు. రైట్, తిరస్కరించిన తర్వాత ఆయనలో ఎప్పుడైతే ఆ యొక్క పశ్చాత్తాపం కలుగుతుందో, మారు మనసు పొంది తను మరలా చేంజ్ అయ్యి రెస్టోర్ బ్యాక్ అవుతాడండి. తర్వాత అనేకమైనటువంటి అద్భుతాలు చేస్తాడు. ఎప్పుడైతే ఈ ఇస్కర్ యూదా కూడా తను చేసినటువంటి తప్పు అర్థమవుతుందో, ఈయన దేవుని దగ్గరకు మరలా రాడు. ఆ యొక్క వెండి నాణ్యాలన్నీ తీసుకెళ్లి దేవాలయంలో పడేసి ఆత్మహత్య చేసుకుంటాడండి ఈయన. సో ఈరోజు నీకు నాకు ఒక ప్రశ్న ఏంటంటే, ఆర్ యూ జస్ట్ ఎ ఫాలోవర్ ఆఫ్ జీసస్? ఆర్ యూ రియలీ లుకింగ్ ఫర్ జీసస్ అన్నది ఇక్కడ క్వశ్చన్. వీళ్ళు ఎలా ఉంటారో తెలుసా? దేవుని ఫాలో అయ్యే వాళ్ళు ప్రతి సండే చర్చ్కి వెళ్ళడం, ప్రతి యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వడం, ఓకే, ఆరాధించడం, పాటలు పాడడం, ఇదంతా ఆల్ గుడ్. బట్ ఆల్సో బీ ఇన్ రిలేషన్షిప్ విత్ జీసస్. ఎప్పుడైతే నువ్వు రిలేషన్షిప్లో ఉంటావో, చర్చ్కి వెళ్తున్నావు, పాటలు పాడుతున్నావు, మళ్ళీ నెక్స్ట్ వీక్ వరకు నీకు దేవునితో ఎటువంటి సంబంధం ఉండదు. ఈ మధ్యలో ఇంకేదైనా ప్రాబ్లం అయిందంటే జస్ట్ పక్కకి వెళ్ళిపోతావు అంతే. దేవుడు లేదు, ఏం లేదు, ప్రార్థన లేదు, ఆరాధన లేదు, నథింగ్, జస్ట్ వెళ్ళిపోతావు అట్లా. అదే నిజంగా నీకు కనుక దేవునితో సంబంధం ఉన్నట్లయితే ప్రతిదీ కూడా వదిలేసి, ఫస్ట్ ప్రయారిటీ మేరీ ఎట్లా చేస్తుంది కదా, అన్నీ వదిలేసి దేవుని దగ్గర కూర్చొని, ఆమె ఆ యొక్క కాస్ట్లీ పర్ఫ్యూమ్ తీసుకొని దేవుని దగ్గర కూర్చొని ఆమె ఏం చేస్తూ ఉంటుందండి? తన వెంట్రుకలతో దేవుని యొక్క పాదాలు కడుగుతూ ఉంటుందండి. రైట్, సో జస్ట్ చెక్ యువర్ సెల్ఫ్. ఫాలోవర్ లాగా ఉంటున్నావా? గాడ్ డజంట్ నీడ్ ఫాలోవర్స్. ఆయనకి నిజంగా వెదికే వాళ్ళు కావాలండి యేసయ్యకి.